హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే యూనికాన్ వెహికల్స్కి ఫ్రంట్ సస్పెన్స్లోంచి ఆయిల్ ఏమన్నా లీక్ అవుతా ఉన్నా, తర్వాత ఒక సైడ్కి ఏమన్నా లాగుతా ఉన్నా, వైబ్రేషన్ ఏమన్నా వస్తూ ఉన్నా, ఇలాంటి ప్రాబ్లమ్ను ఎలాగ రెడీ చేసుకోవాలనేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. మీకు ఏమన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డౌట్స్ ఉంటే. ఇక్కడ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కొత్తగా ఏమన్నా చూస్తుంటే ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇలాంటి వీడియోసే కాదు, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ప్రాబ్లం రెడీ చేసినవి, అవి కూడా చూసేయండి. కస్టమర్ చెప్పిన ప్రాబ్లం అయితే ఇప్పుడైతే వినేద్దాము. కస్టమర్ చెప్పిన ప్రాబ్లం ఏమంటే, ఒక సైడ్కి అనేది రన్నింగ్లో పోతా అన్నప్పుడు ఒక సైడ్కి అనేది లాగుతా పోతా ఉంది. లెఫ్ట్ సైడ్కి అనేసి చెప్పాడు కస్టమరు. లెఫ్ట్ సైడ్కి లాగుతా పోతా ఉంది. వైబ్రేషన్ రన్నింగ్లో ఓవర్ అంటే ఒక 60-70 పోతా ఉంటే వైబ్రేషన్ అనేది వస్తూ ఉంది. వెహికల్ చాలా ప్రాబ్లంగా ఉంది అనేసి మా దగ్గరికి అయితే తీసుకొచ్చాడు. మేము చెక్ చేసి చూసేయమంటే వన్ సైడ్ కాదు, డబుల్ సైడ్ అయితే ఆయిల్ అనేది లీక్ అవుతా ఉంది. ఫోర్క్ ఆయిల్ అంటాం దీన్ని. ఫోర్క్ ఆయిల్ సీల్ అనేది దాని లోపల ఫోర్క్ రాడ్లు ఏమిటి ఆయిల్ ఉంటాయి, స్ప్రింగ్ ఉంటాయి. ఈ స్ప్రింగ్ ఏమన్నా వీక్ అయినా లేదంటే ఆయిల్ ఏమన్నా వెళ్ళిపోయినా అన్బ్యాలెన్సింగ్ అనేది అవుతుంది. వెహికల్కి చక్రానికి ఏమవుతుందంటే ఆ వీల్ అన్బ్యాలెన్సింగ్గా పోతా వస్తుంది. ఎందుకు పోతా వస్తుందంటే ఇక్కడ స్టమ్ రాడ్లో కరెక్ట్గా లెవెల్ టు లెవెల్ ఉంటుంది ఆయిల్ అనేది. ఆ లెవెల్ టు లెవెల్ అనేది ఆయిల్ ఉన్నప్పుడు ఇదేమన్నా ఆయిల్ అనేది లీకేజ్ అవుతే మంది అన్లెవెల్ అనేది పోతుంది. అన్లెవెల్ ఇది ఎలాగ పోతుందంటే ఏ పక్క మనకి బరువు పడితే ఆ పక్క సైడ్కి ఎక్కువ లాగే అట్లా అవుతూ ఉంటుంది. అందుకోసం అయితే ఒక సైడ్ లాగుతా వెహికల్ అయితే మూవ్ అవుతూ ఉంటుంది. అందుకోసమే మీ వెహికల్స్ ఏమన్నా ఫోర్క్ స్టమ్ రాడ్లో నుంచి ఆయిల్ ఏమన్నా లీక్ అవుతూ ఉంటే ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది. ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎలాగ రెడీ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా వాటికి స్టమ్ రాడ్స్ని అంతా ఓపెన్ చేసుకోవాలి. ఆ స్టమ్ రాడ్స్ అనేవి ఓపెన్ చేయాలంటే ఫ్రంట్ వీలు, తర్వాత దానికున్న సెట్ కనెక్షన్స్ అంతా ప్రతి ఒక్కటి ఓపెన్ చేసుకోవాలి. చూడండి, చాలా రోజులు అయితే కస్టమర్ అలాగనే డ్రైవ్ చేశాడో దాంట్లో ఉన్న పూర్తిగా ఆయిల్ అయితే అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ సస్పెన్స్ అనేది దాని లోపల ఆయిల్ అనేది ఉంటే ఏమవుతుందంటే మనకి సస్పెన్స్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. వెహికల్ కూడా చాలా స్మూత్గా అనేది సస్పెన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా ఆయిల్ లీక్ అవుతుందో అప్పుడు మనకి సైడ్కి లాగేది కానీ సస్పెన్స్ అనేది ప్రాబ్లం వస్తుంది. ఇలాగ ప్రాబ్లం అయితే వస్తుంది. చాలా ఆయిల్ అయితే లీకేజ్ అనేది అయిపోయింది. ఈ విధంగా అయితే ఫోర్క్ ఆయిల్ అనేది చెక్ చేసుకోవాలి. ఫోర్క్ ఆయిల్ అయిపోయింటే ఏమవుతుందంటే లోపల మీకు స్ప్రింగ్స్ అనేవి వస్తాయి, స్టమ్ రాడ్ స్ప్రింగ్స్. ఆ స్ప్రింగ్స్ ఏమైనా వీక్ అయిపోతే లోపల ఉన్న స్ప్రింగ్ కూడా మార్చుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అనేది రెండు సైడ్లో ఏమవుతుందంటే లీక్ అనేది అవుతూ ఉంది. రెండు సైడ్లో లీక్ అవుతూ ఉంది. అందుకోసం అయితే రెండు పక్కల ఫోర్క్ ఆయిల్ సీల్ అనేది చేంజ్ చేస్తున్నాము. ఈ ఫోర్క్ ఆయిల్ సీల్ అనేది ఎందువల్ల పోతుందంటే సడన్గా ఒక సైడ్గా ఇట్లా మనకి ఒకేసారి ఏమన్నా డ్యామేజ్ ఏమన్నా ఒకేసారి సస్పెన్స్ హెవీగా కొట్టినప్పుడు, లేదా ఇక్కడ ఆ స్టమ్ రాడ్స్ ఉండదు చూడండి, ఆ స్టమ్ రాడ్స్కి ఏమన్నా డ్యామేజ్ అయినా చిన్నగా లైట్ ఒక చిన్న క్రాక్ వచ్చినా అది ఏమవుతుందంటే ఆయిల్ అనేది లీక్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇట్లా సస్పెన్స్ అనేది ఇట్లా అవుతున్నప్పుడు దాంట్లో ఉన్న ఆయిల్ బయట రాకుండా ఈ ఫోర్క్ ఆయిల్ సీల్ అనేవి ఉంటాయి. ఆ ఫోర్క్ ఆయిల్ సీల్ ఏమన్నా డ్యామేజ్ అనేది అవుతే ఆయిల్ అనేది చూడండి అవనేది డ్యామేజ్ అయిపోయి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు రెండు అయితే చేంజ్ చేస్తాం. ఒక సైడ్ అయితే ఆయిల్ అనేది పూర్తిగా లీకేజ్ అయితే అయిపోయింది. ఇంకో సైడ్ ఏమవుతుందంటే నెమ్ అనేది కొడుతుంది. నెమ్ అంటే లైట్గా లీక్ అనేది అవుతుంది. ఇది ఇంకా లైట్గా స్టార్ట్ అయిందంటే ఇంకా పూర్తిగా పోతుంది. కాబట్టి డబుల్ సైడ్ అనేది చేంజ్ చేసుకుంటే మనకి ప్రాబ్లం మళ్ళీ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, మనీ వేస్ట్ కాకుండా ఉంటుంది. మనీ ఎందుకు వేస్ట్ కాకుండా ఉంటుందంటే లేబర్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి దానికోసం అయితే చెప్తున్నాను. ఇప్పుడు దాంతోపాటుగా దాంట్లో స్టమ్ రాడ్లో ఆయిల్, స్ప్రింగ్స్ అవన్నీ చెక్ చేస్తాము. అవన్నీ చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే వెహికల్కి ప్రాబ్లము 100% ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. యూనికాన్ BS6 అయినా BS4 వెహికల్ అయినా ఏ వెహికల్కైనా ఫ్రంట్ సస్పెన్స్కి సేమ్ ఇదే ప్రాసెస్, ఇదే వర్కే. కాబట్టి మీరు ఏ యూనికాన్ వెహికల్ అయినా తర్వాత ఈ స్టమ్ రాడ్స్ ఉన్న ప్రతి ఒక్క వెహికల్కి ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. ప్రాబ్లం అనేది మీకు సాల్వ్ అవుతుంది. అందుకోసం అయితే చెప్తున్నాను. అది ఏ విధంగా చేంజ్ చేస్తారు ఏమి అనేసి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. దానికున్న ప్రతి ఒక్క బోల్ట్ నెట్ ఓపెన్ చేస్తే మాత్రమే స్టమ్ రాడ్ అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి మీరు వీడియోలో చూస్తున్న విధంగా వాటిని ప్రతి ఒక్కటి లూజ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఏం చేయాలి అంటే
మీరు చూడండి. నేను ఎందుకు చెప్తానంటే మీకు ఇలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఇలాగ వస్తే ఇలాగ రెడీ చేసుకోవాలనేసి మీకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. చూడండి, స్టెమ్ రాడ్ అనేది నీట్గా ఫ్రీగా ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది. మీకు చూపిస్తాను దాంట్లో స్ప్రింగ్ ఎలాగ ఉంటుంది, దాంట్లో ఆయిల్ ఉందా లేదా అనేసి. ఈ వెహికల్ కూడా చాలా కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఇప్పుడే ఫస్ట్ టైం అయితే వెహికల్ అనేది ఇట్లా వచ్చిందంట ప్రాబ్లము. ఈ విధంగా ఆయిల్ అనేది లీక్ అవుతా ఉంటే ఈ స్టెమ్ రాడ్స్కి ఫోర్క్ ఆయిల్ సీల్ చేంజ్ చేసి ఆయిల్ అనేది వేసి స్ప్రింగ్స్ చూస్తే సరిపోతుంది. దాంతోపాటుగా కొన్ని వెహికల్స్ ఏమొస్తాయంటే ఈ స్టెమ్ రాడ్ వైట్ ఆ పైప్ ఏమవుతుందంటే లైన్స్ అనేవి పడిపోయి ఉంటాయి. లైన్స్ అనేవి పడిపోతే ఏమవుతుందంటే స్టెమ్ రాడ్డే చేంజ్ చేసుకోవాలి. ఎందుకు చేంజ్ చేసుకోవాలంటే మనం ఫోర్క్ ఆయిల్ సీల్ వేసినా వేస్ట్. ఎందుకంటే ఈ విధంగా సస్పెన్స్ కిందకి పైకి ఇలాగా సస్పెన్స్ అయినప్పుడు ఆ స్టెమ్ రాడ్లు ఏమన్నా డ్యామేజ్ అయితే ఏమవుతుందంటే ఆయిల్ అనేది అక్కడ ఉండడానికి వీలు లేకుండా పైకి అనేది గుద్దేస్తూ ఉంటుంది. ఎందుకు గుద్దేస్తుందంటే అవి లైన్స్ పడిపోయి ఉంటాయి కాబట్టి ఆ లైన్స్లో ఆ హెయిర్ అనేది తీసుకునేస్తుంది. హెయిర్ తీసుకునేస్తే ఏమవుతుందంటే ఆయిల్ అనేది లీక్ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ వెహికల్ ప్రాబ్లం ఓన్లీ ఫోర్క్ ఆయిల్ అయితే వెళ్ళిపోయింది. ఆయిల్ సీల్ ఎందుకంటే ఆయిల్ సీల్ పోవటం వల్ల ఫోర్క్ ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంది. వీటికి నీట్గా క్లీన్ చేసుకొని ఎలాంటి డస్ట్ దుమ్ము ఏమీ లేకుండా ఓపెన్ చేసి ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను. ఈ విధంగా మీ వెహికల్స్ రెడీ చేసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు దాంట్లో ఉన్న స్ప్రింగ్ చూపిస్తాను చూడండి, మీరే స్కిప్ చేయకుండా. ఇలాంటి వీడియోసే కాదు, యూనికార్న్ స్టార్టింగ్ ప్రాబ్లము, చైన్ స్పాక్ ప్రాబ్లము, మిగతా ఏ వెహికల్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనము వీడియోస్ అయితే చేసాం కాబట్టి మీరు చూడండి. దీన్ని స్ప్రింగ్ అంటాము. ఈ స్ప్రింగ్ ఏమైనా వీక్ అయిపోయినా కూడా అలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది. ఎందుకంటే ఆ సస్పెన్స్ అనేది వీక్ అయిపోతే చూడండి, ఆయిల్ అనేది చాలా తక్కువ అయితే ఉంది. ఆయిల్ అనేది అర్థమో లీక్ అనేది అయిపోయింది. ఇప్పుడు 1% అయితే ఉంది. 100%లో ఒక 30% మాత్రమే ఆయిల్ అయితే ఉంది. అర్థము ముక్కల భాగం ఆయిల్ అయితే వెళ్ళిపోయింది బయటకి. అందువల్ల కస్టమర్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు, లెఫ్ట్ హ్యాండ్ నొప్పి ఎత్తుకునేస్తుంది అని చెప్పినారు. ఈ విధంగా స్ప్రింగ్ అనేది ఉంటుంది. ఈ స్ప్రింగ్ ఏమైనా వీక్ అయిపోయినా ఆయిల్ ఏమీ లీక్ కాకుండా స్ప్రింగ్ ఏమైనా వీక్ అయిపోయినా కూడా మనకి సస్పెన్స్ అనేది ప్రాబ్లం వస్తుంది. అందుకోసమే మన వెహికల్స్ ఫ్రంట్ సస్పెన్స్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ విధంగా స్ప్రింగ్స్ ఫోర్క్ ఆయిల్ అనేది లీక్ అవుతుందా లేదా, తర్వాత స్టెమ్ రాడ్ అనేది సరిగా ఉందా లేదా, ఇవన్నీ విషయాలు కనుక్కొని చెక్ చేసుకొని మన దగ్గరలో ఉన్న టెక్నీషియన్ దగ్గర తీసుకువెళ్తే, మీకు తెలియకపోతే దగ్గరలో ఉన్న టెక్నీషియన్ దగ్గరికి తీసుకువెళ్తే వాళ్ళైతే చెక్ చేస్తారు. ఈ విధంగా స్ప్రింగ్స్ అనేవి ఉంటాయి, స్టెమ్ రాడ్ స్ప్రింగ్స్. ఆ స్ప్రింగ్స్ అనేవి ఓపెన్ చేసి చెక్ చేసుకొని ఆ స్ప్రింగ్స్ ఏమన్నా పోయినా కూడా చేంజ్ చేసుకోండి. ఎందుకంటే వాటి కాస్ట్ కూడా మనకి 150 రూపీస్ బిలోనే ఉంటాయి. ఈ ఫోర్క్ ఆయిల్ సీల్ అయితే 300 పైన ఉంటాయి. ఇవైతే నేనైతే కరెక్ట్గా చెప్తాను లేదో కాస్ట్ అయితే. జెన్యూన్ స్పేర్ పార్ట్స్ అయితే వేసుకోండి, ఎందుకంటే ఇవి చాలా రోజులు ఉండాలి కాబట్టి. ఇప్పుడైతే వెహికల్కి ఉన్న ఫోర్క్ ఆయిల్ సీలే ఇప్పుడైతే చేంజ్ చేస్తున్నాడు కస్టమర్ అయితే. ఇప్పుడే ఫస్ట్ టైం అయితే ప్రాబ్లం వచ్చింది. అలాగ ఆయిల్ లీక్ అవుతా ఉన్నా కూడా కస్టమర్ అయితే మేము చెప్పాము, అందువల్లనే ఇలాగైంది. చూడండి, ఇవైతే ఫోర్క్ ఆయిల్ సీల్ కొత్తవి. ఒక సైడ్కి ఒక ప్యాకెట్లో వస్తుంది, డబుల్ సైడ్కి డబుల్ వస్తాయి. ఒకటి లోపల ఉంటుంది, ఇంకోటి పైన ఉంటుంది. ఇవి పాత ఆయిల్ సీల్ పైన మాత్రమే. ఇవి ఒక సెట్లో 2 ఉంటాయి, అవి కూడా గుర్తుపెట్టుకోండి మీరేమన్నా చేంజ్ చేసేప్పుడు. ఒక సెట్టు ఒక దానికే సరిపోతుంది, 2 పక్కలకి అయితే సరిపోదు. 2 సైడ్స్ కావాలంటే 2 సైడ్ అయితే తీసుకోవాలా. ఈ స్టెమ్ రాడ్స్ అయితే చెక్ చేశాడు మా టెక్నీషియను. స్టెమ్ రాడ్స్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఆయిల్ అనేది లేకుండా పోవడం వల్ల ఇలాగ ప్రాబ్లం అయితే వచ్చింది అనేసి మా కస్టమర్లకు అయితే చెప్పాము. మా కస్టమర్ ఏం చెప్పాడంటే చేంజ్ చేసేయండి, వెహికల్ అనేది నాకు చాలా బాగుండాలి అని చెప్పాడు. దానికోసం అయితే ఈ విధంగా ఓపెన్ చేసి ఫోర్క్ ఆయిల్ సీల్ అనేది చేంజ్ చేసి ఆయిల్, స్ప్రింగ్స్, తర్వాత దాని కౌంట్ సెట్ ఏమైనా హ్యాండిల్ ఏమైనా లూజ్ అయిపోయిందా ఇవన్నీ చెక్ చేసి ప్రతి ఒక్కటి ఫ్రంట్ జంక్షన్ మొత్తం ప్రతి ఒక్కటి చెక్ చేసి ఫోర్క్ బాల్స్లు అన్నీ బాగున్నాయా లేదా అవన్నీ చెక్ చేసి వెహికల్ కస్టమర్కి అయితే డెలివరీ ఇస్తాము. ప్రాబ్లం అనేది 100% సాల్వ్ చేసిన తర్వాతే ఇస్తాము. కస్టమర్ కూడా సాటిస్ఫై అయ్యాడు ఈ విధంగా రెడీ చేసి డ్రైవ్ చేసి.
టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతే తీసుకోండి అని చెప్పాము. తీసుకున్నారు. వెహికల్కి అయితే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.